హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కాజు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి దీనికోసం ముందుగా ఒక 3/4 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి పెరుగుని, పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్కి పట్టే వరకు ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా నూనె పెరుగు వేయటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఎంత ఎక్కువ టైం నానితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత ఒక చిన్న మిక్సీ గిన్నెని తీసుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 2 యాలకుల్ని, అలాగే కొంచెం చిన్న చెక్కని, తర్వాత కొన్ని జీడిపప్పుల్ని, ఒక 10 మిరియాలని, అలాగే 3 లవంగాల్ని కూడా వేసుకుని 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీనిలో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కూరకి బాగా వేగితేనే బాగుంటాయండి. మరి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు చికెన్ వేస్తే టేస్ట్ అయితే అంత బాగోదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 అనాస పువ్వుని కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. చికెన్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కలిపెట్టుకున్న చికెన్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఈ చికెన్ నానటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది, జ్యూసీగా చాలా బాగుంటుంది పెరుగు వేయటం వల్ల. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ చికెన్ని కదుపుకుంటూ ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, మరి కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి, కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది. మళ్ళీ ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కాజు మసాలాలు వేసుకుని ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుందండి ఈ చికెన్ కూర అయితే. ఇలా వేసుకుని ఒకసారి కదిపేసుకున్న తర్వాత ఈ టైంలో మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కొద్దిగా పడుతుందండి. కారం అనేది మసాలాలు వేసాం కాబట్టి మరీ ఘాటుగా లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కారం అయితే వేయట్లేదు. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మీరు కావాలి అంటే మరి కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఒక టీ గ్లాస్ వరకే పోసాను. ఇలా పోసుకుని కదుపుకున్న తర్వాత కొన్ని జీడిపప్పుల్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కూర చక్కగా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మీడియంలో పెట్టి చికెన్ని ఉడికిస్తే చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. కూర అయితే రెడీ అయిపోయినట్లే. కాజు చికెన్ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.